నేను, మీరు, ఇంకా మనలాంటి 1000 మంది మనమంతా ఒకటేలాగా. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కావాల్సింది దొరకలేదు. కానీ ఒక్కటైతే నిజం, ఎవరైతే అలానే వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటైనా దొరికింది. కొన్నిసార్లు చాలానే దొరికింది కావాల్సిన దానికంటే. ఎందుకే మీ జర్నీని కంటిన్యూ చేస్తూనే ఉండండి. టైం ఎప్పుడు ఒక్కసారైనా మారుతుంది. అందుకే అంటారు, లైఫ్లో నిన్ను చాలామంది కలుస్తారు, నిన్ను కిందకి లాగడానికి, నీలో దమ్ము లేదని చెప్తారు. కానీ వాళ్ళకి చెప్పండి, మనం ఎంత దూరం వెళ్ళినా రోడ్ అయితే అయిపోతుంది, కానీ నేను కాదు. హలో, ఇన్ కేస్ ఇఫ్ ఐ డెంట్ సే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. ఈరోజు మనం డే 2 శ్రీశైలం అయితే దర్శనం అయిపోయింది. మనం ఉన్న డార్మెటరీ అదిగో అక్కడ ఒక పింక్ షర్ట్ అనేసుకున్నాం కదా, అక్కడే ఉంది. వర్త్ ఇట్, 700 రూపీస్ అంటే ఫర్ 24 అవర్స్. సో ఈరోజు మనం డే 2 గండికోటకి వెళ్ళబోతున్నాము. సో మొత్తానికి అయితే అంతా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్యూల్ కొట్టించేసుకొని మనం స్టార్ట్ అయిపోవాలి. సో లెట్స్ గో. ఇప్పుడు మన జోన్ స్టార్ట్ చేయబోతున్నాము. కోల్ స్టార్ట్. ఫ్యూల్ కూడా 3 పాయింట్స్ ఉంది. సో ఫ్యూల్ కూడా కొట్టించేసుకొని మనం స్టార్ట్ అయిపోతాం. ఒక 10 to 15 సెకండ్స్ వెయిట్ చేద్దాం, అంత మనం రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మనకి 5 hours 47 పడుతుంది మన డెస్టినేషన్కి. 252 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ 9:42 చూపిస్తుంది. ఇప్పుడైతే కరెంట్లీ 4 o'clock వస్తుంది. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. గుడ్ టైం. ఓకే, ఇప్పుడు పెట్రోల్ 110.30. చాలు. ఓకే డన్. 6 లీటర్స్ పట్టింది. ఓకే చలో, లెట్ స్టార్ట్ టు గండికోట. 5 hours 47 minutes. ఇప్పుడైతే సన్సెట్, ఐ థింక్ హోప్ఫుల్లీ మనం నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నప్పుడు అవుతుంది. సో ప్రాపర్ మౌంటైన్ వ్యూస్తో మనకు సన్సెట్ అయితే దొరుకుతుంది. లిటరలీ లోపలైతే ఫుల్ వేడి ఉంది ఈరోజు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ చాలా వేడిగా ఉంది. సో అందుకే మనం స్టార్ట్ అవ్వలేదు. దాని విధంగా సడన్గా హెడేక్ స్టార్ట్ అయింది. సో 2 చాయ్లు, ఒక కాఫీ తాగిన తర్వాత ఒక 1 hour పడుకున్న తర్వాత లైట్గా సెట్ అయింది. సో ఈరోజైతే నాన్ స్టాప్, మధ్యలో ఏ పాయింట్స్ అయితే లేవు. నిన్నైతే చాలా లేట్ అయిపోయింది. మనం ఉమా మహేశ్వరం మధ్యలో మళ్ళీ అక్కడిక్కడ వ్యూ పాయింట్స్ అవి ఆగాము. సో ఈరోజు అయితే దెర్ ఇస్ నో వ్యూ పాయింట్స్, డైరెక్ట్ గండికోటకే. సో ఈరోజు ప్రాపర్ మౌంటైన్ రోడ్స్లో తిరిగి మనము సన్సెట్ అయితే చూడబోతున్నాం అనుకుంటున్నా. హోప్ఫుల్లీ లెట్స్ సీ. నిజం చెప్పాలంటే ఇలా తిరగడం నాకు ఒక ఫ్రీడమ్ ఆ క్వశ్చన్స్ నుండి ఏవైతే మనల్ని ఆపుతాయో, ఫ్రీడమ్ ఆ థాట్స్ నుండి ఏవైతే మనల్ని అడ్డుకుంటాయో. అందుకే ఎప్పుడైతే అలా అనిపిస్తుందో నేను ఇలా వచ్చేస్తాను. ఎస్, మనం శ్రీశైలం నుంచి అయితే 4 kilometers దూరం వచ్చేసినాం కరెంట్లీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే NH 340C, మనం 43 kilometers పట్టుకోవాలి. సారీ రైట్ ఓకే, ఇది ఏం హైవే తెలియదు. దీన్ని శ్రీశైలం రోడ్ అంటారంట. సో దిస్ ఇస్ NH 340. సో ఇదే రోడ్లో మనం 43 kilometers వెళ్ళబోతున్నాం. సో హోప్ఫుల్లీ సన్సెట్ కూడా మనకి ఇలాంటి మౌంటైనస్ ఏరియాస్లో దొరుకుతుంది అనుకుంటున్నా. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఈ రూట్ నాకు కూడా ఫస్ట్ టైం. సో ఈ రూట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. సో హోప్ఫుల్లీ అందుకే సన్సెట్ దాటే ముందు, కొంచెం సన్ అయిపోయే ముందే మనం నల్లమల్ల ఫారెస్ట్ బయట ఉంటే బెటర్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఫారెస్ట్ ఏరియా నైట్ టైం అంటే కొంచెం రిస్కీ ఎప్పుడైనా. ఎందుకంటే మధ్యలో ఎక్కడ సిగ్నల్ వస్తుందో మనకే తెలీదు. బట్ రోడ్స్ మాత్రం జస్ట్ వావ్.
ఆరామ్సే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంత ఆరామ్సే చేతులు వదిలేసినా కూడా వెళ్ళిపోతుంది బండి. అసలు అంత పైకి ఉన్నాడు మౌంటైన్స్, క్రేజీ. ఇలాంటి పనులు చేయకండి నాలాగా. నేను ఖాళీగా ఉందని చేశా. 7:45 మీద ఉన్నాం. లిటరలీ ఒకసారి చూడండి, మ్యాప్లో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, లిటరలీ స్నేక్. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. అండ్ ఇలా ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా నడపాలి, ఎందుకంటే బెండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ బస్సెస్ ఏమి వచ్చినప్పుడు స్లో డౌన్ అయ్యి దాన్ని వెళ్ళనియండి. ఓ షిట్, నాకైతే భయం ఏందో మీద పడుతుందేమో అని, అంత ఫాస్ట్ వెళ్తున్నాడు. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి. Wow. Crazy. Wow. Really expect నేను. ఏమన్నా బ్యూటిఫుల్ వ్యూ గైస్. ఇక్కడ ఉండిపోదాం లిటరలీ ఈ వ్యూ చూసుకుంటూ. Wow. Just look at that view. అంత ప్లేన్, అన్ని పొలాలు, మధ్యలో గ్రీన్ గ్రీన్ అక్కడక్కడక్కడ. వావ్, జస్ట్ బ్యూటిఫుల్. ఫారెస్ట్ అయితే మొత్తం దాటేసినాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది మన హోటల్. క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. చాలా సేపు తర్వాత యాక్చువల్లీ హైవే వచ్చింది. స్ట్రైట్ వెళ్తే విజయవాడ, వినుకొండ, కుంట. 100 మెయింటైన్ చేయొచ్చా? ఇట్లాంటి రోడ్లు కావాలి మనకి. 100 ఆరామ్స్ అంటే మనం మనం ఎక్కువ వెళ్తే కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోతాయి. సో సన్ అయితే క్రేజీ, ఇక్కడ నుంచి బాగా అనిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆకాశం రంగు మారుతుందో మనసులో తెలియని ఏదో ఆనందం. ఇంకా మన బ్రేక్ కి 36 కిలోమీటర్స్ ఉంది. 36 కిలోమీటర్స్ దగ్గర మనం డిన్నర్ అనుకుంటున్నాం. అప్పటికి 8:30 అలా అవుతుంది. ఇంకా మనం రీచ్ అవ్వడానికి ఇంకా 129 కిలోమీటర్స్ ఉంది. 2 hours 39 minutes అయితే చూపిస్తుంది మ్యాప్లో. ఇప్పుడైతే ఇంకా మనం కంప్లీట్ విలేజెస్ నుంచి వెళ్ళబోతున్నాం. సో లైక్ హోప్ఫుల్లీ రూట్స్ బాగానే ఉంటాయి, ఎందుకంటే సడన్ గా స్పీడ్ బ్రేకర్స్ ఉంటున్నాయి. ఏ సిగ్నల్ లేకుండా లెఫ్ట్ లో స్పీడ్ బ్రేకర్ చూపించకుండా. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళాను, లైక్ 60 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా. బట్ నైట్ టైమ్స్ లో యాక్చువల్లీ నా హెల్మెట్ మీద కంప్లీట్
కంప్లీట్గా నెట్లేసి కొన్ని ఈ ఇన్సెక్ట్స్ అన్ని తాహై రాకుండా నా జాకెట్ కూడా అట్లానే ఉన్నాయి. సో థ్యాంక్ గాడ్ యాక్చువల్లీ వైజర్ వేసుకొని ఉన్నా, లేదంటే అవన్నీ నా మొహానికి దాకేవి. చూడండి అసలు లిటరలీ ఎంత చీకటి ఉందో ముందు. ఈ లైట్స్ లేకపోయి ఉంటే నాకైతే ఇది నా విజిబిలిటీ, బట్ విత్ లైట్స్ దిస్ ఇస్ మై విజిబిలిటీ. సో థ్యాంక్ గాడ్ ఈ రైడ్ ముందు నేను ఇవి ఇన్స్టాల్ చేసిన. ప్లీజ్ ఆ రెడ్ కలర్ని ఇగ్నోర్ చేయండి. ఇవి కానీ లేకపోయింటే నేనైతే చాలా సఫర్ అవుతుండే ఈ రైడ్లో, ఎస్పెషల్లీ నైట్ టైంలో. మనం కరెంట్లీ మళ్ళీ ఐ థింక్ నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి ఎంట్రీ అయ్యాము. లిటరలీ నాకు 2 టైగర్ క్రాసింగ్ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి, అండ్ లిటరలీ ఫారెస్ట్ లాగే ఉంది. సో ఐఎమ్ నాట్ ష్యూర్ బండి మీద అయితే వెళ్తున్నారు, మరి ఒకతను అయితే మనం ముందున్నాడు బండి మీద, ఇక్కడ అనుకుంటా. కొంచెం రిస్కీ ఫారెస్ట్ నైట్ టైంలో అంటే డిఆర్ జంపింగ్ అంటే ఇంకా కథమే ఇక. సో అందుకనే కొంచెం రిస్కీ అనిపించింది, బట్ ఇదే వేపిస్తున్నాయి. యాక్చువల్లీ మనం ఫారెస్ట్ త్రూనే వెళ్తున్నాం మళ్ళీ. ఐ మీన్ ఫారెస్ట్లోకి ఎలా చేయాలనుకున్నాను నేను, ఎలా చేస్తారు, ఇంట్రెస్టింగ్. ఇంకా మనకైతే 29 కిలోమీటర్స్ ఇది రోడ్ అనుకుంటా. రోడ్ అయితే ప్రాపర్ ఉంది. అదిగోండి గైస్, అక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తుందో, మెల్లగా 30 స్పీడ్ వెళ్ళండి, టైగర్ క్రాసింగ్ ఉంది అన్నట్టు. సో టైగర్ క్రాసింగ్ టైగర్ ఏరియా బేసికలీ. ఐ థింక్ మనం మళ్ళీ నల్లమల్ల అడవిలో నుంచి వెళ్తున్నాం. అది మళ్ళీ ఇంకొక దేనికో ఉంది అది సైన్. మ్యాప్ చూస్తున్నారు కదా మీరు కూడా, అంత ఫారెస్ట్ లెఫ్ట్ రైట్ లో. సో ఇట్స్ అడ్వెంచర్ రైడ్. నేను యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటివి మధ్యలో వస్తాను చూసా, బట్ నాకు మధ్యలో ఎక్కడ కనిపించలేదు. సో మళ్ళీ చూపిస్తుంది 30 స్పీడ్లో వెళ్ళండి, క్రాసింగ్స్ ఉన్న దగ్గర అని. ఓకే, లిటరలీ పెద్ద రిస్క్ చేస్తున్నాం. ఫోన్ సిగ్నల్ లేదు, అక్కడ మ్యాప్స్ చూసారా, ఆ రోడ్ చూసారు ఎట్లుందో. 27 కిలోమీటర్స్ ఇట్లనే థ్యాంక్ గాడ్ ఒక్కడు ముందున్నాడు, నేను వాడు వెనకాల వెళ్తా. అంటే సిగ్నల్ లేదు, ఎస్పెషల్లీ ఈ టైమ్ ఆఫ్ ద సోలో ట్రిప్లో మనం ఏ టైంలో అసలు రిస్క్ చేయకూడదు. టైం 8 అవుతుంది, బట్ స్టిల్ ఇట్స్ బెటర్ నాట్ టు రిస్క్ ఇట్. వాడు వెనకాల వెళ్దాం అనుకుంటున్నా. వాడు బాగానే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు, సో మనకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక్కరేమే ఉన్నాం కదా, అండ్ సిగ్నల్ లేదు మెయిన్గా. లైక్ సిగ్నల్ లేకపోతే ఇంకా చాలా రిస్క్. సో లైక్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా మనం ఏం చేయలేము, లైక్ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. చూసారా నైట్ అడ్వెంచర్, ఆ బెంచ్ చూడండి అసలు, లిటరలీ లో విజిబిలిటీ. ఇప్పుడు మన లైట్ బంద్ చేసామంటే ఇంకా అంతే, అసలు విజిబిలిటీ లేదు. క్రేజీ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ నాకైతే లిటరలీ అంటుంది. వెహికల్స్ వస్తున్నాయి, సో దాంట్లో ప్రాబ్లం లేదు, బట్ నైట్ టైం కదా. చూసారా లెఫ్ట్లో ఇట్లా కిందకు ఉంది, అది మనం కొంచెం మిస్ అయ్యి వెళ్ళినామంటే మన బండి కిందకు పోతుంది. సో ఇక్కడ నడిపేటప్పుడు మీరు నైట్ టైం లేట్ వస్తారంటే చాలా దగ్గర నడపండి, దట్స్ మై రికమెండేషన్. మంచి ఫాగ్ లెన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకునే రండి. నార్మల్ హెడ్ అయితే అస్సలు రాగండి, మీకు ఒక సెకండ్లో ఇదేంటి ఎంట్రన్స్, దేనికి ఇది? ఇట్స్ నార్మల్ హెడ్ లైట్, ఇది విజిబిలిటీ టూ డేంజరస్. ఫైనల్లీ క్రేజీ 30-40 మినిట్స్ కొండల నుంచి నడుచుకుంటూ వచ్చి, లైక్ ఈరోజు చాలా చీకటిగా ఉండే. ఫైనల్లీ దాటేసి నల్లమల్ల ఫారెస్ట్ దాటేసి మనం ఒక టౌన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకొక 10 మినిట్స్లో మనం ఒక లాంగ్ డిన్నర్ బ్రేక్ తీసుకోబోతున్నాం. మొత్తానికి ఒక ఫుడ్ కోర్ట్ అయితే ముందుంది, శ్రీహరి సంజు ఫుడ్ కోర్ట్ అని. చూద్దాం, ఫుల్ లైట్స్ ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి ప్లేసెస్. సో అయితే ఇంకా మన డిన్నర్ ప్లేస్ అవ్వాలి. ఓకే, ఇక్కడే ఇంకా మనం ఇప్పుడు డిన్నర్ చేయాలి. ఇంకా మళ్ళీ రిస్క్ తీసుకోవాలి. ఇంకా 76 కిలోమీటర్స్ ఆల్రెడీ లేట్ అయిపోతుంది. సో ఉంటాయో లేదో మనం మళ్ళీ లేట్ చేస్తే. ఇది కూడా హోప్ఫుల్లీ ఓపెన్ ఉంది అనుకుంటున్నాం. ఎప్పుడైతే చంద్రుడు బయటకు వస్తాడో రాత్రి వేళ ప్రకృతి అందాలు బయటపడతాయి. డిన్నర్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 9:50 అవర్స్ ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఇంకా 1 hour 20 minutes ఉంది మన
Gandikota hotel. So let's go. మంటలు ఇదేంటి ఇలా తగలబెట్టేశారు. Oh shit. Yeah. గైస్ మనం ఈరోజు ఉండే స్టే ఇదే. ఇక్కడికి రీచ్ అయిపోయాము. జేసీ రిసార్ట్స్. ఈరోజు ఉండే రూమ్ ఇది. ఫైనలీ ఆఫ్టర్ 6 hours I'm in the room. So that's the ride for today. Sure, take care. Good night.